తెలుసుకొనవే యువతి, అలా నడుచుకొనవే యువతి, తెలుసుకొనవే యువతి. హరి ఓం. మీకు మొక్కల గురించి అందరికీ అన్నీ తెలుసు. సరే, ఇవాళ మందార మొక్క, మందార పువ్వు గురించి చెప్తున్నాను. ఎందుకంటే రేపటి నుంచి శ్రావణ మాసం కదా, చెప్పాలని ఉంది, మనసు విప్పి చెప్పాలని ఉంది. మీకు మందార గురించి చాలా ప్రయోజనాలు ఉన్నాయి, ఇవి అందరికీ తెలిసింది. మందార పువ్వు మనకు ఎప్పుడు అనుకుంటుందిట, శివుని పాదాల దగ్గర కానీ, అమ్మవారి పాదాలు, దేవుళ్ళ ఎవరి పాదాల దగ్గరైనా సరే ఉండాలని కోరుకుంటుంట. ఎందుకు కోరుకుంటుందో మీకు తెలుసా? పువ్వులన్నీ కోరుకుంటాయి, కానీ పువ్వులు ముత్తైదుల తల్లో కానీ దేవుని పాదాల దగ్గర కానీ ఉండాలని కోరుకుంటాయి అన్నమాట. ఎందుకంటే ముత్తైదులో కూడా భగవానుడు ఉంటాడు కదా, అందరిలో ఉన్నాడు అనుకోండి. ముత్తైదులు పూలు పెట్టుకుంటారు కదా, అది. ఇది మందార పువ్వు ఎందుకు అనుకుంటుంది దేవుని పాదాల దగ్గరే ఉండాలని? ఋషి మాట. ఋషులు తపస్సు చేస్తారు కదా, ఓ ఋషి తన కోరిక దేవుడికి చెప్పాడు. దేవుడు ప్రత్యక్షమై నీకేం కోరిక కావాలని అడిగితే, నేను మన జన్మలు ఎత్తడం సహజం కదా, మోసం వచ్చినా మళ్ళీ కొన్నాళ్ళైతే పుట్టక తప్పదు. ఎలాంటి వాళ్ళకైనా దేవతలే మరలా మానవ జన్మ కావాలని కోరుకుంటారట. మనమెంత. సరే, ఇంతకీ మందార మొక్క గురించి కదా చెప్తున్నాను. ఋషులు కోరుకున్నారు ఏమని? మేము ఇంకో జన్మ ఎత్తితే వృక్షంగా మందార మొక్కలాగా ఉండాలి అని. స్వామి అడుగుతారు, ఎందుకు అంటే, అవును, అప్పుడు కూడా మీ పాదాల దగ్గర మేము ఉండొచ్చు కదా, అప్పుడు మాకు భాష రాదు కదా అని చెప్పి కోరుకుంటాయిట. పండైనా సరే, పువ్వు అయినా సరే, మనమైనా సరే భగవంతుని పాదాలు విడకుండా ఉండాలని మనం కోరుకోవాలి. నేను అదే కోరుకుంటున్నాను. ఉంటాము శ్రీదేవి.